కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ఎలక్షన్ స్టంటేనంటున్నాయి వామపక్షాలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈసారి రికార్డు స్థాయిలో రేషన్ బియ్యం పంపిణీ చేశామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగాయి అంటున్న కరీంనగర్ వామపక్ష నేతలతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఈ సంవత్సరం భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాన్యుడు ఇబ్బంది పడకుండా, వర్షాల వేళ సామాన్యుడు పస్తుండకుండా కేంద్ర ప్రభుత్వం ఒకటేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని కూడా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు అయితే జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత జూన్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేశారు. అయితే దీనిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి వామపక్ష నేతలు అంటున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఇప్పుడు గత నెల రోజులుగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంట్లో వక్ర మార్గం పట్టాయి, అక్రమాలు జరిగాయని కూడా అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అసలు అధికారిక గణాంకాల ప్రకారం మాత్రమే పంపిణీ జరిగిందని చెప్పేసి అధికారులు లెక్కలు చెప్తున్నారు. కానీ వాస్తవానికి పెద్ద ఎత్తున ఈ లబ్ధిదారులు కూడా సంపన్నులు ఉన్నారు. అది పేదవాళ్ళకు చెందాల్సినటువంటి బియ్యం, పేదవాళ్ళ సొమ్మును అది ప్రభుత్వ సొమ్ము అంటున్నారు. ప్రభుత్వ సొమ్ము అయితే ప్రజల సొమ్మే పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ నిత్యావసర వస్తువు ఎఫ్ఎస్ సంబంధించింది కూడా 17 రకాల వస్తువులు ఇలా పేదవారికి ఇవ్వాల్సి, కుటుంబం గడవడం కోసం ఇవ్వాల్సినటువంటి యాక్ట్. కానీ ఆ యాక్ట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా కాయిలా పడేస్తాయి. ఇలా ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ బియ్యం కూడా గతంలో దొడ్డు బియ్యంలో అనేక రకాలైనటువంటి మట్టి కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాలుగా వాళ్ళు ఏదైతే రైస్ మిల్లలు ఇచ్చేటువంటియో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, అధికారులను మమేకం చేసుకొని పెద్ద ఎత్తున అది నాణ్యత లేని బియ్యం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతోనే అవి ఆ రేషన్ డీలర్కి ఇవ్వడమో, అమ్ముకోవడమో, 10-15 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. ఇవాళ కొత్తగా సన్న బియ్యం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మంచిదే, దాన్ని హర్షిస్తాం, స్వాగతిస్తాం. కానీ ఇవాళ పెద్ద ఎత్తున ఇన్ని కార్డులు, కొత్త కార్డులు కూడా ఎక్కంచెలు పుట్టుకొచ్చినాయి. సంపన్నులకి అంటే ఎలాంటి విచారణ లేకుండా చేస్తున్నారా వీళ్ళు? కనీసము పేదలకు చెందాల్సినటువంటి బియ్యం ఇవాళ సంపన్న వర్గాలకు ఇలా ఎందుకు పోతా ఉన్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బయోమెట్రిక్ ద్వారా ఇస్తున్నారు. ఒక నెల ఒక తంబేయాలి, మళ్ళొక నెల మళ్ళొక తమ్ము, మళ్ళొక నెల మళ్ళొక తంబేస్తున్నారు. కానీ తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకపోని ఆ బియ్యం తినలేని వాళ్ళు ఇలా పెద్ద ఎత్తున 2000కు 25 కిలోలు కేజీ కొనుక్కునే వాళ్ళు, కేజీలు కొనుక్కునే వాళ్ళందరికీ ఇవి వాటిని చూడంగానే సన్న బియ్యం అయినప్పటికీ కూడా, బాగున్నప్పటికీ కూడా అందులో వచ్చేటువంటి మట్టి కానీ పిల్లలు కానీ ఇప్పటికి కూడా ఇస్తున్నారు. అంటే రైస్ మిల్లర్లే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మమేకం చేసుకొని పెద్ద ఎత్తున నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. వాటిని చూసి కొందరు ఈ బియ్యం తినలేమని చెప్పేసి రేషన్ డీలర్కి ఇచ్చిపోతారు. అంటే థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, అధికారిక లెక్కల ప్రకారం ఉంటది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఫ్రాడింగ్ ఆ విధంగా ఉంది. రేషన్ డీలర్ దగ్గర ఈ ఫ్రాడింగ్ జరుగుతుంది కాబట్టి ఆ రేషన్ డీలర్లకి అడ్డుకట్టేయాలి. అట్లాంటి చేసిన వాళ్ళందరినీ కూడా రేషన్ డీలర్ రద్దు చేయాలి, వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అట్లాంటప్పుడే ఈ తతంగం అంతా ఆగేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే రేషన్ షాపుల వద్దే ఈ వక్ర మార్గం పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే డీలర్ ఎవరైతే లబ్ధిదారు వస్తారో వారు బియ్యం తీసుకుంటారా, ఇస్తారా అని చెప్పేసి ఒక మాట అడుగుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిరుపేదలకు ఎఫ్సిపి అంటే రేషన్ షాప్ ద్వారా 17 రకాల నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనతోటి సిపిఐ నేత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఈ బీజేపీ ఎందుకోసం అంటే దీంట్లో ఈ 3 నెలల బియ్యం అందులో స్టంటే అంటారా, ఇంకేదని అంటారా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజలకేమో మేము ఈ వరద ప్రాంతాలు బాగా వస్తాయి, వరదలు వచ్చి కొట్టుకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము బియ్యం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే గతంలో 11 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలు ఏంది, ఈ సంవత్సరమే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3-4 రాష్ట్రాల ఎన్నికలు భవిష్యత్తులో ఉన్నాయి. అంటే గత 6 నెలలు 3 నెలల్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇది ఒక ప్రక్రియ. ఏంటంటే ప్రజలందరికేమో అరే ఇక్కడ వరదలు వస్తాయట, ప్రభుత్వం ఇట్లిస్తాయట అనే అటువంటి మాట చెప్తూ ఈ రకంగా చేస్తా ఉంది. దీన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకం తీసుకువచ్చింది. ఇది హర్షణీయమే. కానీ ఈ సన్నబియ్యం పథకంలో అక్రమార్కుల ఆగడాలు ఎక్కువైపోతా ఉన్నాయి. రేషన్ డీలర్లు కూడా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు. అదే రేషన్ డీలర్లు కూడా ఈ యొక్క బియ్యాన్ని కూడా తక్కువ ధరకు కొనుక్కొని అదే బియ్యాన్ని రీసైక్లింగ్ పేరిట మళ్ళీ రైస్ మిల్లు ఓనర్లకు అప్పయ్యేటువంటి పరిస్థితి. దొడ్డు బియ్యం మీద మళ్ళీ సన్న బియ్యం వచ్చినా కానీ అదే పరిస్థితి నెలకొంటా ఉంది. దీని మీద
నిఘా పెట్టాల్సినటువంటి సివిల్ సప్లై అధికారులు పూర్తిగా విఫలం చెందారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా కనీసం తనిఖీలు చేయడం లేదు. రైస్ మిల్లు మన రేషన్ షాపులు ఏ టైంకి ఇస్తున్నారు, ఏ టైంకి బంద్ చేస్తున్నారు అనేటువంటి 10 రకాలుగా 15 రకాల సరుకులు కూడా ఇవ్వచ్చు. కానీ ఆ వైపున ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా, మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు వేగంగా ఉన్నారు. వారు కూడా ఇట్లాంటి వ్యవస్థ మీద ఒక దృష్టి పెట్టి వారే స్వయంగా కొన్ని పరిశీలిస్తే చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపున ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రేషన్ షాపులే మారాయి అంటున్నారు వామపక్షాల నేతలు. రేషన్ డీలర్లే బియ్యాన్ని అంటే ప్రభుత్వం ఇచ్చే ఈ రేషన్ బియ్యాన్ని మాత్రం వక్రమార్గం పట్టిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. దీనిపై అంతేకాకుండా ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా ముబ్బడిగా అనర్హులు కూడా రేషన్ కార్డులు ఇవ్వడంతో కూడా రేషన్ షాపులు అంతే ఉండడం, జాబితా కూడా పెరిగిపోయింది. దీంతో నిరుపేదలకు రేషన్ బియ్యం అందని పరిస్థితులు అయితే నెలకొన్నాయి అంటున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర అధికారులు కావచ్చు, దీనిపై ప్రత్యేక దృష్టిని సారించి అనర్హులను తొలగించి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాప్ బియ్యం పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రవీణ్ ఎర్రబాటి, 99 టీవీ, కరీంనగర్.